హాయ్ అండి, నేను మిస్సెస్ ఆనందగొల్ల. ఈరోజు జ్యూసీగా క్రిస్పీగా స్వీట్గా జిలేబీలు ఎలా చేయాలో మీకైతే చూపించాలనుకుంటున్నానండి. మరి ఈ వీడియో చూపించే ముందు ఈ వీడియో చివరి వరకు అయితే చూసేయండి. 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నానండి. అది మిక్సీ ఆడుకుని మెత్తగా ఎక్కడా కూడా రవ్వ అన్న పలుకులు లేకుండా మెత్తగా అయితే మిక్సీ తీసేసుకుని అది ఒక బౌల్లో వేసేసుకున్నానండి. ఇప్పుడు పుల్లటి మజ్జిగ కానీ పెరుగు కానీ తీసుకుని ఇప్పుడు ఈ రవ్వలో వేసేసుకుని మనం మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోవాలండి. పుల్లటి పెరిగే ఉండాలండి, లేదంటే పుల్లటి మజ్జిగైనా సరే పర్వాలేదు. ఇలా వేసేసుకున్నాక కొద్దిగా వాటర్ వేసుకుని మనకి అంటే మరీ చిక్కగా కాదు మరీ పలచగా కాదు మీడియం సైజులో కలుపుకుని ఒక 3 నిమిషాలు పక్కనైతే పెట్టేసుకోవాలండి. ఇప్పుడు స్టీల్ కళాయి ఒకటి తీసుకుని అందులో 1 కప్పు షుగర్ తీసుకుని 1/2 కప్పు వాటర్ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు మనకి ఈ షుగర్ అంతా కూడా మెల్ట్ అయిపోయినాక మనకి తీగ పాకం అయితే అవసరం లేదండి, కొంచెం మనకి ఇలాగా జింక కింద అంటుకుంటే చాలండి. ఇప్పుడు ఇందులోనే కొంచెం యాలకుల పొడి, మీ దగ్గర ఉంటే కొంచెం కుంకుమ పువ్వు కూడా వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇప్పుడు అందులోనే ఒక చెక్క నిమ్మకాయ బద్దు కూడా పిండుకోవాలి. ఇలా పిండుకుని ఒకసారి కలుపుకుని పక్కనైతే పెట్టేసుకుందామండి. ఇది పక్కన పెట్టేసుకున్నాక మనం ఇందాక నానబెట్టుకున్న పిండి అయితే ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఇది మనకి కొంచెం పిండి నానిపోయింది కదండి, కొంచెం సాల్ట్ అలాగే కొంచెం సోడా కూడా వేసుకుని ఒకసారి మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలి. నేను ఇప్పుడు జిలేబీలు వేసుకోవడానికి ఇప్పుడు ఒక ప్లాస్టిక్ డబ్బా అయితే వాడుతున్నానండి. దానికి ఒకటి హోల్ అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు దాంట్లోనే కొంచెం పిండి వేసేసుకుని సగానికి మనం జిలేబీలు అన్నది తయారు చేసుకుందామండి. మీరు ఇలాగైనా వేసుకోవచ్చు, లేదంటే గరిటెతోటైనా వేసుకోవచ్చు. నాకు ఇలా వేసుకున్నాను. అయితే ఇప్పుడు జిలేబీలు వేసుకుందాం. గ్యాస్ మీద ఒక పెనం పెట్టుకుని అందులోనూ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఒక్కొక్కటిగా జిలేబీలు అయితే వేసుకుందామండి. ఇప్పుడు ఒక్కొక్కటిగా జిలేబీలు వేసుకుని చిన్నగా అటువైపు ఇటువైపు తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం వాటిని వేగనివ్వాలండి. నేనైతే ఇందులో ఎటువంటి ఫుడ్ కలర్ అయితే వేయలేదు. ఇప్పుడు వాటిని మీరు చూస్తున్నారు కదా, నేను రియల్గానే చేసుకున్నాను. ఫుడ్ కలర్ అన్నది ఎక్కడ కూడా నేను వాడలేదండి. ఇలాగ మొత్తం అంతా కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం ఫ్రై చేసేసుకుని ఇప్పుడు దాన్ని నేరుగా తీసేసుకుని నూనె వాడగొట్టుకుని మనం పాకంలో అయితే వేసేసుకోవాలండి. మరి దాన్ని పక్కన పెట్టుకున్నామంటే అది క్రంచీగా అయిపోయి ఇరిగిపోద్దండి. ఒక్కొక్కటిగా వేసేసుకుని ఇప్పుడు పాకంలో జిలేబీ అన్నిటిని కలిపి మనం పాకంలో అయితే వేసేసుకుని ఒక 5 నిమిషాలు 6 నిమిషాలు ఉంచుకుని పాకంలో నుంచి తీసి మనం సర్వ్ చేసుకుంటే మరి మనకి క్రిస్పీగా జ్యూసీగా మనకి జిలేబీలు రెడీ అయిపోయినాయండి. మరి మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ ఎలాగున్నదనేది నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.